ఇప్పుడు నేను యాడికి పోతున్నానంటే మా బోర్ దగ్గరకు అయితే పోతున్నా. నాతో పాటు మీరు కూడా మా బోర్ని అయితే చూసేద్దురు రండి. అదిగోండి ఇప్పుడైతే నేను ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాను. ఇక్కడ కనిపిస్తున్నవే మన ఇండ్లు అన్నమాట. వెనకాలకి ఆ కొబ్బరి చెట్లు అంతా మన ఇండ్ల దగ్గరే ఉన్నాయి. ఇంకా ఇప్పుడే మనం బోర్ దగ్గరకు అయితే బయలుదేరుతున్నాము. నాతో పాటు మీరు కూడా చూసేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ యువర్ ఛానల్ పల్లెటూరి ముచ్చట్లు. పల్లెటూరి ముచ్చట్లు అంటే ఏముంటుంది, పల్లెల్లో చేసే ప్రతి ఒక్క పనిని నేను మీతో అయితే షేర్ చేస్తాననే కదా. ఇంకా ఎక్కువగా అయితే పంట పొలాల గురించే ఉంటుంది. ఎందుకంటే మనం రైతులం కాబట్టి మనం పంట పొలాల్లో ఎక్కువగా పనులు చేస్తాం కాబట్టి అన్నీ అవే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇప్పుడంతా పల్లీలు అయితే వేయడానికైతే చాలా సిద్ధంగా చేసి పెట్టినారు. ఈ రోటో బెటర్ తోలినంతా పల్లీలు పూడ్చడానికి మా అత్తమ్మ వాళ్ళది. మనం బోర్ దగ్గరికి వెళ్ళాలంటే టమాటా తోటలు ఇలాంటివి ఎన్నో దాటుకొని పోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అంతా బీళ్ళే ఉన్నాయి, ఓన్లీ టమాటా తోట మాత్రమే ఉన్నదన్నమాట మనం బోర్ దగ్గరకు పోయే దారిలో. ఇంకా అదిగోండి గేట్ వాళ్ళు, కటింగ్ బ్లేడు, కొడవలి ఇవైతే తీసుకెళ్తున్నా. ఇప్పుడు నేను మన బోర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నాను అని తెలుసుకోవాలి కదా అందరు కూడా, కాబట్టి మీరు కూడా చూసేయండి. ఇవన్నీ పట్టుకొని మన బోర్ దగ్గరకు అయితే వచ్చేసినాం అన్నమాట. అదిగోండి ఇక్కడే మన బోరు. ఇదైతే పత్తల బోర్ అన్నమాట. మాకు 4 5 మందికో పత్తలు అయితే ఉన్నది. ఇంకా వంతులు పెట్టుకొని నీళ్ళు అయితే వార కట్టుకుంటాము. అది కూడా మంచిగా వానలు నడిస్తేనే ఈ బోర్ అయితే నీళ్ళు పోస్తుంది అన్నమాట. ఈ బోరే కాదు, ఇటు చుట్టుపక్కల ఉన్న బోర్లంతా అంతే. ఇది అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర మేమైతే పల్లీలు వేసింది. ఈసారి వెనకటి వానలు అయితే పడ్డాయి. ఇంక ఈ పంటకైతే నీళ్ళు వస్తాయి కదా అని చెప్పేసి బోర్ అయితే రెడీ చేపించి మరీ పంట అయితే పెట్టినాము. పల్లి గింజలు వేసినాము. ఇంకా లాస్ట్ వీడియోలో అయితే చూసే ఉంటారు మన పల్లి చేను కదా. ఇంకా ఇప్పుడైతే ఇక్కడున్న కట్లు కంపలు అన్నీ కొట్టేసి బావ అయితే ఫీజులు అయితే చేసేసాడు. ఇంకా ఫీజులు వేసి మనం ఆవుల మేతకైతే నీళ్ళు వేయాలన్నమాట. ఆ మల్లి చెట్టు ఎక్కడా బాధలే, నీళ్ళు వస్తే మళ్ళీ అది ఎట్లా చిగురు వస్తానే ఉంటుంది. కానీ అదే మా అవ్వ పెట్టిండేది. లాగిచ్చే ఇట్లా నేను ఇక్కడ పడేస్తాను ఆ కట్లు మళ్ళా. చూసినారా, మనం తిరగడానికే కొంచెం క్లీన్గా ఉంటుందని చెప్పేసి చెట్లు అయితే కొట్టేస్తున్నాం. మాకు నాన్న తీ కాలు పెట్టుకొని పులుగు బురాడు ఉన్నా కూడా ఏమీ కనిపించదు. ఒకవేళ నైట్ టైంలో అట్లా ఏమైనా రావాలంటే అందుకనేసి క్లీన్ చేస్తున్నాం. తుప్పలంతా నరికేస్తున్నాడు బావ. ఆ చెట్లకంతా తీగలంతా అయితే అల్లకపోయినాయి. ఇంక ఇవన్నీ ఇటైతే లాగి పడేస్తున్నా, బావ అయితే కొట్టి పడేస్తున్నాడు అన్నమాట. అంతేనా? ఈ కానకి చెట్టు కొట్టవా? పోయబా ఆయిలేనా కాలు. మేము నరికేసిన తుప్పల ఆకు కట్లు కూడా వీటిని ఏమంటారో కూడా చెప్తాను మీకు. వీటిని అయితే వాయులాకు అంటారు. దీనికి కూడా ఒక మంచి పద్ధతులు కూడా ఉన్నాయి. అవి ముందు వీడియోలో అయితే ఖచ్చితంగా మీకైతే చెప్తాను. ఇట్లకైతే ముఖ్య ప్రాధాన్యత అయితే ఇస్తారన్నమాట మా పల్లెల్లో. పల్లెటూరు వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి. అందరూ పల్లెటూరుల నుంచే సిటీలకు కూడా వెళ్తారు కదా. ఇప్పుడు ఇక్కడ మేము క్లీన్ చేస్తున్న తుప్పల్లో ఇంకా మంచి పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. జేసీబీ పెట్టి అయితే క్లీన్ చేయించేశారు. ఇక్కడైతే మా చిన్నతనంలో ఒక మల్లి చెట్టు అయితే ఉండేదన్నమాట. అది కూడా మా నానమ్మ అయితే పెట్టింది. బోలెడన్ని పువ్వులు అయితే దొరికేది ఇక్కడ. ఇప్పుడు కూడా ఉంది. వాన ఏమైనా పడింది అనుకో, అట్లా ఏమైనా తేమ అయితే ఖచ్చితంగా మళ్ళీ అయితే చిగురు వస్తుంది. ఈసారి వెనకటి వానలు పడ్డాయి కదా, చూద్దాం ఇంకా మళ్ళీ ఇంకా ముందుకి చిగురు వచ్చి కాస్తదేమో. మా నానమ్మ కరివేపాకు చెట్టు, మల్లి చెట్టు అయితే పెట్టిందన్నమాట ఇక్కడ. అదిగోండి అక్కడ లాంగ్ బావ దగ్గర కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కరివేపాకు చెట్టు. అదిగోండి ఈడైతే మా స్వీట్ మెమరీస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా మేము ఎప్పుడైనా చీకట్లో అట్లా ఏమైనా పూలు పెరుక్కొని వస్తామని చెప్పేసి వచ్చినాం అనుకోండి, ఇక్కడ పుట్ట, అదిగోండి ఇక్కడ క్లీన్ చేస్తున్నదే పుట్ట అన్నమాట. పుట్ట మీదనే ఇప్పుడు అంతా తుప్పలు అయితే నరుకుతున్నది.
మా నాన్న వాళ్ళు జాగ్రత్త అక్కడ పుట్టుంది, పాములు ఉంటాయి, మల్లెపూల కోసం వచ్చింటాయి అని చెప్పేసి అయితే చెప్పేటోళ్ళు. అస్సలు రానిచ్చేలో కన్నా కాదన్నమాట అప్పటికు. ఇప్పుడైతే పుట్ట నీట్గా కనిపిస్తుంది కదా. ఇందా వరకు తీగులు, ఆకులు, అలుములు, చెట్లు, కంపలు అంతా అర్లకపోయినాయి. మనకు అడ్డమున్న చెట్లు అయితే కొట్టేసుకున్నాం. బిసార్ తీగులున్నాయనా. అదిగోండి ఫిల్టర్ది అయితే నెట్ అయితే పోయింది. దాన్ని అయితే రెడీ చేస్తున్నాడు అన్నమాట బావ. ఎగవకి నీళ్ళు ఎగేస్తా అంటే అస్సలు ఆగట్లేదు, ఇక్కడనే గుద్దేస్తాను అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి అది సెట్ అవుతుందేమో అని చెప్పి చూస్తున్నాడు. అది సపరేట్గా అయితే నెట్లు మళ్ళీ అది చిక్కట్లేదంట. చిక్కవని కూడా చెప్పినారు మొన్న షాప్కి పోయి అడిగితే. సపరేట్గా అయితే దొరకదు, ఫిల్టరే సెట్ తేవాలంట. ఇంకా దాన్ని తెచ్చే అంత ఇది అయితే లేదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా దాన్ని అయితే రెడీ చేస్తున్నాడు. మిషన్ ఎత్తి చూస్తే కాక తెలియదు అది ఊడిపోయిద్దా ఉంటుందా అని. నా వానొచ్చిన రోజు అయితే ఇవైతే ఫీజులు అయితే తీసేసినాడు అనమాట. ఇంక ఇప్పుడైతే ఫీజులు అయితే వేసుకుంటున్నాం. ఇవి డైరెక్ట్ కనెక్షన్. మంగాన పంగాట్లు పంగాడద్దు. ఆహా ఇంగిడి వింగిడి తింగిస్తాను అంగట్ల అంగట్ చచ్చకూడదు. ఏడగొట్టినా నేను సర్లే ఫీజులు వేసి ఆన్ చేయిపో. వాటర్ పెట్టి బాక్స్ ఏమో అంత సిలుం పట్టేసి అంతా పోయిందన్నమాట. మొన్న షాప్కి పోయి అడిగితే 250 ఏమో చెప్పినారు ప్రైస్. మీ పక్క అయితే ఎంత ఉందో కామెంట్ చేయండి. కరెంట్ లేదా? షాక్ వస్తుంది. తుప్పలు నరకడం అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా ట్రాన్స్ఫరం దగ్గర అయితే లూజ్ కనెక్షన్ ఉందంట. ఇక్కడికైతే కరెంట్ అయితే పాస్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు మిషన్ ఎత్తుదామంటే ఇంకా మధ్యాహ్నం అయితే లైన్ మ్యాన్ అంకుల్ వస్తారంట. అప్పుడైతే రెడీ చేసి మళ్ళీ అయితే ఎత్తి చూస్తాము. అదిగోండి అక్కడ కనిపిస్తున్న ఆవుల మేతకైతే నీళ్ళు వేయడానికి ఇప్పుడు ఇంత రెడీ చేసిందన్నమాట. ఇక్కడ ఇంకా వర్షం వస్తుందని చెప్పేసి సంచిపట్ట అయితే కట్టేస్తున్నాడు. వర్షం వచ్చే మూమెంట్ కూడా ఉంది అనేసి అయితే మంచి వార్తలు అయితే రన్ అవుతున్నాయి కదా. ఇంకైతే ఆ టాటర్ పెట్టి బాక్స్ అయితే తెచ్చుకోవాలి. మన ముఖ్య ఉద్దేశం రైతుల కష్టాన్ని, పల్లెటూరి జీవితాన్ని తెలియజేయడమే కాబట్టి ప్రతి ఒక్కరూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు తీయాలి, మీతో చెప్పాలి అని చెప్పేసి ఒక మంచి ఆసక్తి అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఫాలో చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్.